Subscribe to our channel and press the bell icon for the latest updates. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన 2 సిరీస్లను టీమిండియా కోల్పోవడంతో ఇంకా వరల్డ్ కప్కు వెళ్లే జట్టు కూర్పుపై స్పష్టత రాలేదని చెప్పాలి. అయితే ఆసీస్తో వన్డే సిరీస్ను కోల్పోయిన తర్వాత భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. ఈ సిరీస్ ఓటమితో ఏం కుంగిపోవడం లేదు. జట్టు కూర్పుకు సంబంధించి దాదాపుగా ఎలాంటి సమస్యలు లేవు. మహా అయితే ఒక స్థానం గురించి మాత్రమే కాస్త ఆలోచించాల్సి ఉంది. పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. హార్దిక్ పాండ్యా పునరాగమనంతో జట్టు బ్యాటింగ్ బలపడుతుంది, అలాగే బౌలింగ్ విభాగంకు కూడా మద్దతుగా ఉంటుంది అని పేర్కొన్నారు. కాగా ఇక్కడ కోహ్లీ చెప్పిన దాంట్లో కేవలం ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం వచ్చినట్లు కనబడుతుంది. విజయ్ శంకర్ స్థానంలో హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ ఎంపిక చేయడం అనేది దాదాపు ఖాయమైందనే విషయం కోహ్లీ మాటలో వ్యక్తమైంది. అయితే ఈ సిరీస్ కేవలం విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాల మధ్య పోటీ కాదనే విషయం గ్రహించాలి. ఈ క్రమంలో ఈ సిరీస్ ద్వారా చాలా ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు. వాటిలో ఒకటి 4వ నంబర్ కాగా రెండవది 3వ ఓపెనర్ ఎవరనేది. అదే సమయంలో 2వ వికెట్ కీపర్గా ఎవరిని తీసుకోవాలనే దానిపై కూడా క్లారిటీ రాలేదు. ఆపై 4వ పేసర్ స్థానం ఎవరు తీసుకుంటారో అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండగా రవీంద్ర జడేజా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం కూడా టీమిండియా యాజమాన్యాన్ని సందిగ్ధంలో పడేసింది. వరల్డ్ కప్లో కోహ్లీని 4వ స్థానంలో బ్యాటింగ్కు పంపుతామని కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశారు. అయితే ఆసీస్తో సిరీస్లో విరాట్ కోహ్లీ 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చింది కేవలం 4వ వన్డేలో మాత్రమే. అందులో కూడా కోహ్లీ విఫలమయ్యాడు. ఇక్కడ కేఎల్ రాహుల్ 3వ స్థానంలో వస్తే 4వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. ఇది మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ సిరీస్లో ఒక మ్యాచ్ మాత్రమే ఆడినా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ చేయలేదు. అదే సమయంలో అంబటి రాయుడిని 4వ స్థానంలో పరీక్షించిన అతను సైతం విఫలమయ్యాడు. గతంలో ఈ స్థానంలో ఆడిన మనీష్ పాండేను ఆసీస్తో సిరీస్లో పరీక్షించనే లేదు. దాంతో 4వ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆ విషయం ఇంకా డైలమాలోనే ఉంది. ప్రస్తుతం భారత వన్డే జట్టులో రెగ్యులర్గా ఓపెనర్లు ఉన్నది శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు మాత్రమే. మరి ఆసీస్తో సిరీస్లో ఒక సెంచరీ మినహా అంతగా ఆకట్టుకోలేని ఇన్నింగ్స్లో ఆడిన ధావన్ సెలెక్టర్లకు పెద్ద పని పెట్టాడు. ఒకవేళ వరల్డ్ కప్లో ధావన్ విఫలమైతే ఆ స్థానంలో ఎవరిని పంపుతారనే దానిపై సమాధానం దొరకలేదు. 3వ ఓపెనర్గా కేఎల్ రాహుల్ను పరిగణలోకి తీసుకుంటారా, లేక అజింక్య రహానే లాంటి సీనియర్ ఆటగాడికి వరల్డ్ కప్లో చోటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఆసీస్తో సిరీస్లో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ విఫలమయ్యాడు. అటు కీపింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ పంత్ నిరాశపరిచాడు. దాంతో 2వ వికెట్ కీపర్ ఎంపిక భారత జట్టుకు సవాల్గా మారింది. ఈ తరుణంలో భారత్కు ఉన్న 2వ ఆప్షన్ దినేష్ కార్తిక్. ఆసీస్తో టీ20 సిరీస్కు మాత్రమే పరిమితమైన దినేష్ను వన్డే సిరీస్కు ఎంపిక చేయలేదు. మరి ఇప్పుడు ఆ స్థానం పంతా లేక దినేష్ కార్తిక్ అంటే నో క్లారిటీ. వరల్డ్ కప్లో ఎంఎస్ ధోని రెగ్యులర్ కీపర్గా సేవలందించడంపై 100% స్పష్టత రాగా 2వ ఆప్షన్గా పంత్, దినేష్ కార్తిక్లో ఒకరిని ఎంపిక చేయక తప్పదు. వీరిద్దరిలో పంత్ కంటే కార్తిక్ పైనే సెలెక్టర్లో మొగ్గు చూపే అవకాశం ఉంది. వరల్డ్ కప్కు ప్రకటించబోయే జట్టులో ఫేస్ విభాగంలో బుమ్రా, షమి, భువనేశ్వర్లు చోటు ఖాయమే. కాకపోతే ఇంగ్లాండ్ పిచ్లపై స్పిన్నర్ల కంటే ఫేసర్ల ప్రభావమే ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో 4వ పేసర్గా ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయం స్పష్టత రాలేదు. కేవలం ఆసీస్తో టీ20 సిరీస్కే పరిమితమైన ఉమేష్ యాదవ్ తొలి టీ20లో భారత జట్టు ఓటమికి కారణమయ్యాడు. చివరి ఓవర్లో 14 పరుగులు ఇచ్చి భారత్ పరాజయం చవిచూసింది. ఈ టీ20 సిరీస్లో 2 టీ20 ఆడిన సిద్ధార్థ్ కౌల్ 4 ఓవర్ల కోట పూర్తిగా వేయకుండానే 45 పరుగులు ఇచ్చాడు. ఇక తొలి 2 వన్డేలకు సిద్ధార్థ్ జట్టులో ఉన్నప్పటికీ ఆడే అవకాశం లేదు. దాంతో 4వ పేసర్గా ఉమేష్ యాదవ్ను తీసుకుంటారా లేక సిద్ధార్థ్ కౌల్ను తీసుకుంటారా అంటే సమాధానం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.